నమస్తే ఫ్రెండ్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు కలేజా మూవీ నేడు వరల్డ్ వైడ్ గా 4Kలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. థియేటర్ల దగ్గర రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంది, అభిమానులు ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేశారు, జాతర వాతావరణం థియేటర్ల దగ్గర మొదలైందా లేదా, 4K క్వాలిటీ ఏ రేంజ్ లో ఉంది. గబ్బర్ సింగ్ 4Kలో రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్ టైమ్ రికార్డు ఉండే. గబ్బర్ సింగ్ రికార్డును ఫస్ట్ డే కలెక్షన్ లో కలేజా మూవీ బ్రేక్ చేసిందా లేదా, నైజాంలో ఎన్ని రికార్డులు నమోదు చేసింది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు కలేజా రిలీజ్ ప్రభంజనం నైజాంలో స్పష్టంగా కానొచ్చింది. క్లాసు మాసు అని తేడా లేదు. మల్టీప్లెక్స్ లో కానీ సింగిల్ థియేటర్ల దగ్గర కానీ కొత్త సినిమా, స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్ సెలబ్రేషన్, ఏ రేంజ్ వాతావరణం ఉంటుందో ఆ రేంజ్ సెలబ్రేషన్ అయితే స్పష్టంగా కానొచ్చింది. కానీ నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నా కానీ ప్రీమియర్ షోలకు మాత్రం అభిమానులు వర్షాన్ని లెక్క చేయకుండా థియేటర్ల దగ్గర ఒక రేంజ్ సెలబ్రేషన్స్, ఒక రేంజ్ సందడి అయితే కానొచ్చింది. ఇక ఈరోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. థియేటర్ల దగ్గర మాత్రం కొత్త సినిమా రిలీజ్ అయితే, ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ఆ రేంజ్ ప్రభంజనం అయితే స్పష్టంగా కానొచ్చింది. అభిమానులు అయితే సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే మహేష్ బాబు దాదాపు 1000 మందికి చిన్నారులకైతే గుండె ఆపరేషన్ చేపించడం జరిగింది. ఎంతో మంది పేద పిల్లలకైతే మహేష్ బాబు చదివించడం కానీ, డబ్బు సహాయం చేయడం కానీ, ఇలాగా సర్జరీ విషయంలో కానీ మహేష్ బాబు చాలా హెల్ప్ చేస్తూనే ఉంటాడు. కలేజా మూవీలో ఒక సీన్ ఉంటది, నువ్వే దేవుడివి నువ్వే దేవుడు అని అక్కడ ఊరి గ్రామం మొత్తం వంగి దండాలు పెడతారు. ఆ షాట్ వచ్చినప్పుడు నిజంగా థియేటర్ మొత్తం వంగి, ఆ షాట్ సేమ్ థియేటర్లో కూడా అదే నిదర్శనం కానొచ్చింది. థియేటర్ మొత్తం వంగి మహేష్ బాబుకు దండాలు పెట్టారంటే, ఎందుకంటే ఉదాహరణ 1000 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేపించాడు కదా, అందుకే ఇలాంటి గొప్ప వ్యక్తివి నువ్వే దేవుడు అని అభిమానులు ఆ రేంజ్ ఉదాహరణ అయితే ఇచ్చారు. ఈ సీన్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చు. థియేటర్లో మాత్రం రిలీజ్ సందర్భంగా బెస్ట్ సీన్ ఏదంటే దట్ ఈస్ రియల్ ఇన్సిడెంట్. ఇది థియేటర్ లో జరిగిన ఇంకో సంఘటన. విజయవాడలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ ఉంటది కలేజా మూవీలో, ఒక స్నేక్ తోటి ఇంట్రడక్షన్. సేమ్ రియల్ స్నేక్ తీసుకొని అభిమాని ఇంట్రడక్షన్ అయ్యాడంట థియేటర్ లో మాత్రం. అరే ఏదో లబ్బర్ పామ్ అనుకున్నారో లేకపోతే ఏదో అనుకున్నారు కానీ ఫస్ట్ ఇలాగా అనుకున్నారంట. తర్వాత థియేటర్ యజమాన్యం గమనించి ఆ పాము కదలికలను, ఆ అబ్బాయిని బయటికి స్నేక్ స్కాచర్ తోటి ఆ పామును పట్టుకొని పంపించడం జరిగిందంట. నిజంగా థియేటర్ లో మహేష్ బాబు పాము తోటి ఎంటర్ అయితే రియల్ పాము తీసుకొని వచ్చాడంట. ఇంతటి అభిమానులు ఉన్నారు. ఇంకో హాస్పిటల్ సీన్ కూడా అది చక్కర్లు కొడుతూనే ఉంది. అరే హాస్పిటల్ దగ్గర అనుష్క తోటి ఆ డ్రెస్సింగ్ వేసుకొని అది కూడా ఆ షాట్ కూడా రీ రికార్డింగ్ చేసుకుంటున్నారు. స్క్రీన్ మీద నిలబడి అభిమానులు కల్ట్ సెలబ్రేషన్ అయితే స్పష్టంగా కానొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జాతర వాతావరణం. నేను చూసినప్పటి వరకు రిలీజ్లు ఇప్పటి వరకు అయితే ఎక్కువ జెంట్స్ అభిమానులే సెలబ్రేట్ చేయడానికే, సందడి చేయడానికి ఉంటారు. కానీ కలేజా మూవీకి కానీ, మురారి మూవీకి కానీ జెంట్స్ కంటే మేమే ఎక్కువ అని లేడీ ఫ్యాన్స్ అయితే ఏ రేంజ్ లో సెలబ్రేషన్ చేశారంటే థియేటర్ల దగ్గర ప్రతి పాటకు డ్యాన్స్ కానీ అసలు మాస్ బీవత్సం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబుకు లేడీ ఫాలోయింగ్ ఎంత కల్ట్ ఏర్పడ్డది అనేది స్పష్టంగా అర్థమైంది. మహేష్ బాబుకు బర్త్డే సందర్భంగా ఆగస్టులో రిలీజ్ అయ్యే అతడు మూవీకి ఏ రేంజ్ లో ఉంటుందో, ముందే అతడు మూవీకి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు రికార్డులు బెండ్ తిరగరాసింది. మా టీవీలో అప్పట్లో ఇది ఆల్ టైమ్ రికార్డులు ఎన్నో క్రియేట్ చేసి పెట్టింది. ఈసారి మాత్రం 100% అతడు మూవీ సరికొత్త సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. కానీ నైజాంలో అయితే టెరిఫిక్ రెస్పాన్స్. థియేటర్ల దగ్గర ఏంటి, క్రాస్ రోడ్ అయినా, కూకట్పల్లి అయినా, మల్టీప్లెక్స్ అయినా, సింగిల్ స్క్రీన్ అయినా కానీ కొత్త సినిమా రిలీజ్ అవుతే ఏ రేంజ్ ప్రభంజనమో. అసలు భైరవ సినిమాకు కలేజా దెబ్బ సాలిడ్ గా పడ్డది. ఎక్కడ చూసినా కానీ ఐమాక్స్ లో 6 స్క్రీన్లు ఉంటాయి. 5 స్క్రీన్లలో కలేజా, ఒక్క స్క్రీన్ లో భైరవ మూవీ. 4 థియేటర్లు ఒక ప్రాంతంలో ఉంటే 3 థియేటర్లో కలేజా మూవీ, ఒక థియేటర్లో భైరవ మూవీ. కొత్త సినిమాలన్నీ పూర్తి డామినేట్ చేసేసింది కలేజా మూవీ. గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయ్యి 7,30,00,000 ఫస్ట్ డే గ్రాస్ అయితే రాబట్టింది. 100% గబ్బర్ సింగ్ రికార్డు మాత్రం ఎగిరిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే 6 కోట్లకు పైగా గ్రాస్ అయితే నమోదైంది. నైట్ వరకు 7 నుంచి 8 కోట్ల గ్రాస్ ఈవినింగ్ షోలో లెక్క బయటకు వచ్చినాక 8 కోట్ల గ్రాస్ అనేది స్పష్టంగా క్లియర్ గా కానొస్తుంది. ఫైనల్ లెక్క ఎంత అనేది రేపు తెలుస్తుంది. కాబట్టి నైజాంలో మాత్రం రికార్డుల సునామీ. థియేటర్ దగ్గర స్పష్టంగా చూసిన ఆ లేడీ ఫ్యాన్స్ అయితే అబ్బా స్వామి శిఖరం అనిపించింది. ఇంతటి కల్ట్ ఫ్యాన్ బేస్, ఇంత ఫ్యామిలీస్
రీ రిలీజ్ కు ఒక పాత సినిమాకు 15 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమాకు ఫ్యామిలీలు రావడం ఏంటి? రేపు క్లియర్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ ఆంధ్ర ఎంత, సీడీ ఎంత, ఎక్కడ ఏ రికార్డు కొట్టింది, టోటల్ ఎంత అనేది క్లియర్ గా మాట్లాడతాం ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.